త్రిబుల్ ఐటీ ప్రవేశ పరీక్ష కోసం సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం రసాయన శాస్త్రంలో కొన్ని మాదిరి ప్రశ్నలు వాటి జవాబులను ఈ వీడియోలో వివరించడం జరిగింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అకార్డింగ్ టు లైనస్ పౌలింగ్, ది ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ ఆర్ బేస్డ్ ఆన్. లైనస్ పౌలింగ్ ప్రకారం ఎలక్ట్రాన్ రుణవిద్యుదాత్మకత విలువలు డాష్ ఆధారంగా లెక్కించబడును అన్నాడు. బంధశక్తి ఆధారంగా, బాండ్ ఎనర్జీ ఆధారంగా లెక్కించబడినది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్. ది ఆర్బిటాల్ విత్ హైయెస్ట్ పెనట్రేషన్ పవర్ ఈస్. ఏ ఆర్బిటాల్కి చొచ్చుకుని పోయే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది అంటే ఎస్ ఆర్బిటాల్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ సరైనది. మెండలీవ్స్ పీరియాడిక్ టేబుల్ ఈస్ బేస్డ్ ఆన్. మెండలీవ్ ఆవర్తన పట్టిక డాష్ ఆధారంగా తయారు చేయబడిందంటే పరమాణు ద్రవ్యరాశి అటామిక్ వెయిట్ ఆధారంగా తయారు చేయబడింది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ సరైన సమాధానం. ది టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ న్యూలాండ్స్ పీరియాడిక్ టేబుల్ ఈస్ అన్నది. న్యూలాండ్ ఆవర్తన పట్టికలో ఉండే మూలకాల సంఖ్య 56 కాబట్టి థర్డ్ వన్ సరైన ఆప్షన్ అవుతుంది. ఎలిమెంట్ ఏ ఫార్మ్స్ ట్రై పాజిటివ్ అయాన్ అండ్ ఎలిమెంట్ బి ఫార్మ్స్ డై నెగిటివ్ అయాన్. ది కెమికల్ ఫార్ములా ఆఫ్ ది కాంపౌండ్ ఫార్ముడ్ విత్ ఏ అండ్ బి విల్ బి. ఏ అను మూలకం 3 మాత్ర ధనాత్మక అయాన్ను మరియు బి అను మూలకం ద్విమాత్ర రుణ అయాన్ను ఇవ్వగా ఏ మరియు బిల మధ్య ఏర్పడు సమ్మేళనం యొక్క రసాయన సంకేతం అన్నాడు. మనం ఏ 3 మాత్రక అయాన్ కాబట్టి ఏ కింద 3ను బి కింద 2ను వేసుకుని క్రిస్ క్రాస్ ఫార్ములా ప్రకారం రాస్తే మనకి A2 B3 అనేది సరైన సమాధానం అవుతుంది. సిగ్మా బాండ్ ఈజ్ ఫార్మ్డ్ బై. సిగ్మా బంధం ఏర్పడటకు కారణం అన్నాడు. తలాతిపాతం, హెడ్ ఆన్ ఓవర్లాప్, ఎండ్ అండ్ ఓవర్లాప్ 1 and 2 రెండు సరైనది కాబట్టి థర్డ్ ఆప్షన్ సరైనది. ది షేప్ ఆఫ్ మాలిక్యూల్ విత్ 4 బాండ్ పెయిర్స్ అండ్ 0 లోన్ పెయిర్ ఈస్. 4 బంధ ఎలక్ట్రాన్ జంటలు మరియు 0 ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు కలిగిన అణువు యొక్క ఆకృతి. ఇక్కడ మనం టెక్స్ట్ బుక్లో పరిశీలించినట్లయితే మీథేన్ 4 బంధ ఎలక్ట్రాన్ జంటలు కలిగి ఉంటుంది మరియు ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు ఏమీ లేదు కాబట్టి అటువంటి అణువు ఆకృతి చతుర్ముఖియం టెట్రాహెడ్రన్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ సరైనది అవుతుంది. ది బాండ్ యాంగిల్ ఇన్ H2O మాలిక్యూల్ ఈస్. H2 అణువులో బంధ కోణం ఎంత? నీటి అణువులో మనకి బంధ కోణం తెలుసు 104 degrees 31 minutes కాబట్టి ఫోర్త్ ఆప్షన్ అనేది సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ జతపరచండి మ్యాచ్ ది ఫాలోయింగ్ అన్నాడు. హెమటైట్ Fe2O3, సిన్నబార్ HCS, హార్న్ సిల్వర్ AgCl, మ్యాగ్నటైట్ Fe3O4 కాబట్టి సెకండ్ ఆప్షన్ A3B1C4 D2 అనేది సరైన ఆప్షన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్ ఈస్ లీస్ట్ రియాక్టివ్. అత్యల్ప చర్యాశీలత గల లోహం ఆరం సెకండ్ ఆప్షన్. బంగారం అనేది సరైన సమాధానం. బంగారం, వెండి వంటి కొన్ని లోహాలకు చర్యాశీలత తక్కువ కాబట్టి అవి ప్రకృతిలో స్వేచ్ఛా స్థితిలో లభ్యమవుతాయి. హీటింగ్ ఆఫ్ కార్బోనేట్ ఓర్ ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ ఈస్ కాల్డ్. గాలి లేకుండా కార్బోనేట్లను వేడి చేయటం ఏమని పిలుస్తారు అంటే భస్మీకరణం కాల్కినేషన్ ఫస్ట్ ఆప్షన్ అనేది సరైన సమాధానం అవుతుంది. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కార్బన్ ఇన్ ఇట్స్ ఎక్సైటెడ్ స్టేట్ ఈస్. ఉత్తేజిత స్థితిలో కార్బన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం అన్నాడు. కార్బన్ 6 పరమాణు సంఖ్య కాబట్టి 1s2 2s2 2p2 అనేది భూస్థాయిలో ఎలక్ట్రాన్ విన్యాసం. ఎక్సైటెడ్ స్టేట్లో 2sలో ఉన్న ఒక ఎలక్ట్రాన్ 2p ఆర్బిటాల్లోకి చేరుతుంది కాబట్టి ఉత్తేజిత స్థితిలో దాని ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s1 2px1 2py1 2pz1 ఫోర్త్ ఆప్షన్ సరైన సమాధానం. ది ఫస్ట్ సింథసైజ్డ్ ఆర్గానిక్ కాంపౌండ్ ఇన్ ల్యాబొరేటరీస్. ప్రయోగశాలలో మొట్టమొదటి తయారు చేయబడిన కార్బన్ సమ్మేళనం యూరియా అని మనం టెక్స్ట్ బుక్లో చదువుకున్నాం కాబట్టి సెకండ్ ఆప్షన్ యూరియా సరైన సమాధానం అవుతుంది. ఇక్కడ ఒక సమ్మేళనం యొక్క ఐయుప్యాక్ నేమ్ అడిగాడు. ఇక్కడ 4 కార్బన్లు ఉంది, ఏకబంధం సింగిల్ బాండ్ ఉంది కాబట్టి బ్యూటేన్ మరియు 2 క్లోరిన్స్ సెకండ్ థర్డ్ కార్బన్ల వద్ద ఉంది కాబట్టి 2,3 డైక్లోరో బ్యూటేన్ అనేది సరైన సమాధానం అవుతుంది. ఫర్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ హైలీ రియాక్టివ్ మెటల్ కాంపౌండ్స్ ఫ్రమ్ దేర్ ఓర్స్ సమ్ ఇంప్యూరిటీస్ ఆర్ యాడెడ్ డ్యూరింగ్ ది ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్. ది రోల్ ఆఫ్ ఇంప్యూరిటీస్. అధిక చర్యాశీలత గల లోహ సమ్మేళనాల ధాతువు నుండి లోహాన్ని సంగ్రహించినప్పుడు
జరిపే విద్యుత్ విశ్లేషణ ప్రక్రియలో కొన్ని మలినాలను కలుపుతారు, ఎందుకంటే మలినాలు ధాతు యొక్క ద్రవీభవన స్థానాన్ని తగ్గిస్తాయి, టు డిక్రీజ్ ది మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఓర్. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ అనేది సరైన సమాధానం. ది ఆర్గానిక్ కాంపౌండ్ విత్ RCOOR- ఫంక్షనల్ గ్రూప్ ఈస్ ప్రిపేర్డ్ ఫ్రమ్ RCOOR- ప్రమేయ సమూహం కలిగిన కార్బన్ సమ్మేళనం వేడి ద్వారా ఏర్పడడం అంటే ఫస్ట్ ఆప్షన్ RCOH అండ్ R-OH అనేది సరైన సమాధానం. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చి బ్యాలెన్స్ చేయమన్నాడు, బ్యాలెన్స్ చేసినప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అన్నాడు. ఇప్పుడు అయితే ఇది సిలబస్లో లేదు, కానీ ఆన్సర్ మాత్రం ఫోర్త్ ఆప్షన్ 5 అనేది సరైన సమాధానం. Lead nitrate on reaction with potassium iodide gives yellow precipitate. The yellow color is due to lead nitrate potassium iodide తో చర్య జరిపితే పసుపు రంగు అవక్షేపం ఏర్పడను. దీనికి కారణం PbI2 lead iodide అనేది సరైన సమాధానం. ఇది కూడా సిలబస్లో లేదు. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. 1 mole of H2 gas contains how many molecules? ఒక మోల్ H2 వాయువులో ఉండే అణువుల సంఖ్య 6.023 × 10⁻23. ఫస్ట్ ఆప్షన్ సరైనది. The transitioning of silver spoon in presence of moisture is due to formation of. వెండి చెంచాను తేమలో ఉంచినప్పుడు దానిపై ఏర్పడు నల్లని పొరకు కారణం Ag2S. సెకండ్ ఆప్షన్ సరైన సమాధానం. Which of the following is an example for neutralization reaction? కింది వాటిలో తటస్థీకరణ చర్యకు ఉదాహరణ. థర్డ్ ఆప్షన్ ఆమ్లము ప్లస్ క్షారము gives to లవణము ప్లస్ నీరు. యాసిడ్ ప్లస్ బేస్ gives to salt ప్లస్ వాటర్. ది కలర్ ఆఫ్ మెథైల్ ఆరెంజ్ ఇండికేటర్ ఇన్ HCl is. HClలో మెథైల్ ఆరెంజ్ ప్రదర్శించే రంగు రెడ్. ఆ ఆప్షన్ అక్కడ ఇవ్వలేదు. ది కెమికల్ నేమ్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఈస్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క రసాయన నామం కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ సరైనది. ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ అక్వియస్ NaCl సొల్యూషన్ ప్రొడ్యూసెస్. జలద్రావణం NaCl విద్యుత్ విశ్లేషణ జరపగా డాష్ ఏర్పడను అన్నాడు. కేథోడ్ వద్ద H2 వాయువు. H2 అట్ కేథోడ్ అనేది సరైన సమాధానం. Which of the following is an example of acid? కింది వాటిలో ఆమ్లానికి ఉదాహరణ అన్నాడు. జలద్రావణ HClకి కొంచెం జలద్రావణం ఉండాలి. aqueous HCl అనేది మనకి సరైన సమాధానం అవుతుంది. ది క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ ఆటమ్ వాస్ ప్రపోజ్డ్ బై. పరమాణు క్వాంటమ్ యాంత్రిక శాస్త్ర నమూనాను ప్రతిపాదించిన వారు ష్రోడింగర్. కాబట్టి థర్డ్ ఆప్షన్ సరైనది. ది కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఎనర్జీస్ ఫర్ ది ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ఈస్. విద్యుదయస్కాంత వర్ణపటంలో కిరణాల శక్తి క్రమం. రేడియో వేవ్స్ అనేది ఎక్కువ తరంగదైర్ఘ్యం కలిగి ఉంటుంది కాబట్టి చివరిలో వస్తుంది. థర్డ్ ఆప్షన్ X-rays గ్రేటర్ దాన్, UV rays గ్రేటర్ దాన్, IR rays గ్రేటర్ దాన్ రేడియో వేవ్స్ అనేది సరైన సమాధానం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్ ఈస్ నాట్ కరెక్ట్? కింద ఇవ్వబడిన క్వాంటమ్ సంఖ్యల సమూహాల్లో వీలు కానిది అన్నాడు. ఇక్కడ L 0 అయితే ML కూడా 0 అవ్వాలి. కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది సరైనది కాదు. ది పాసిబుల్ L వాల్యూస్ ఫర్ ఏ గివెన్ N వాల్యూ ఆర్. ఇవ్వబడిన Nకి తగిన L విలువలు అన్నాడు 0 to N-1. ఫస్ట్ ఆప్షన్ సరైనది. ది రూల్ విచ్ డిస్క్రైబ్స్ ది ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ డీజనరేట్ ఆర్బిటాల్స్ ఆఫ్ ఎన్ ఆటమ్ ఈస్. పరమాణువులోని సమశక్తి ఆర్బిటాల మధ్య ఎలక్ట్రాన్ అమరికను తెలిపే సూత్రం హున్ నియమం. కాబట్టి థర్డ్ అనేది సరైన ఆప్షన్. హున్ నియమం ప్రకారం సమశక్తి ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ నిండిన తర్వాతనే జతకూడడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్, లైక్, షేర్ దిస్ వీడియో.